యూట్యూబర్ హర్షపై 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. రోడ్లపై డబ్బులు విసిరేస్తూ వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు హర్ష. నిన్న కూడా కుకట్పల్లిలో డబ్బులు విసిరేసి హంగామా సృష్టించాడు. పోలీసులు కేసు నమోదు చేయగా తనను తాను సమర్థించుకుంటున్నాడు. తానేం తప్పు చేయలేదని సహాయం చేస్తున్నానంటూ బుకాయిస్తూ యూట్యూబ్లో మరొక వీడియోను రిలీజ్ చేశాడు. తన్ను బ్యాట్ చేయొద్దని, తాను చాలా మంచోడినంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని చెప్తున్నాడు హర్ష. సహాయాన్ని ఎవరూ పట్టించుకోకుండా తన్ను చెడుగా ప్రచారం చేస్తున్నారని వీడియోలో తెలిపాడు. నిన్న కుకట్పల్లిలో రద్దీగా ఉన్న చోట గాల్లోకి ఒక్కసారిగా కరెన్సీ నోట్లు విసిరేశాడు. జనం ఆ నోట్ల కోసం ఎగబడ్డారు. దీంతో అక్కడంతా గందరగోళం ఏర్పడింది. తరచూ ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు. బైక్పై వచ్చే హర్ష బాగా ట్రాఫిక్ ఉన్న చోట నోట్లు వెదజల్లుతాడు. ఆ నోట్ల కోసం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోటీ పడతారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆ వీడియోను లైక్ చేస్తే డబ్బులు ఇస్తాను అని వ్యూవర్స్ ని ఊరిస్తాడు కూడా. ఇతగాడి పోకరీ చేష్టలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హర్షపై సనత్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు సనత్ నగర్ పోలీసులు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో మరొక కేసు కూడా నమోదైంది. లక్షలు పెట్టి హెల్ప్ చేసిన కొంతమంది దాకా చేసిన 3 వీడియోలు హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టొచ్చు కదా, అవి పెట్టారా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి వేసుకుంటారు అంతే కదా. మీరు హెల్ప్ చేసిన వీడియోలు అన్నీ ఎడిగిపోతాయి చెప్పండి. నన్ను అయితే నెగిటివ్ చేయకండి ప్లీజ్, నన్ను నెగిటివ్ చేయకండి. పబ్లిక్ మీకు తెలుసు కదా నేను ఎంత మందికి హెల్ప్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను నేను చాలా మందికి.